వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరుగు మహానాడు కార్యక్రమంకు సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయ్, శ్రీ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంలు నాయుడుపేట పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంయుక్త ప్రకటనలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు టీడీపీ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీని అని దేశ చరిత్రలో మరే పార్టీ లేదని అభివర్ణించారు. ఇలాంటి పార్టీలో పనిచేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఓజ్లీ పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షులు రఫీ, గున్నం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంచి కృష్ణయ్య, మాజీ ఏఎంసీ అధ్యక్షులు శిరసనం భేటి, విజయభాస్కర్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ స్థాపకులు నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27, 28, 29 తేదీలో కడప జిల్లాలో మనం మహానాడు నిర్వహించుకోబోతున్నాం. కార్యకర్తలే దైవంగా భావించే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈ 3 తారీఖుల్లో మనం అంగరంగ వైభవంగా మహానాడు జరుపుకోబోతున్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 2025లో మనం మహానాడు జరుపుకుంటున్నాం. కార్యకర్తలు, నాయకుల్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ గురించి అన్ని తెలుసుకోవడానికి మన విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో రేపు 2000 మంది వరకు మనం ఇక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. అలాగే 29వ తారీఖున బహిరంగ సభకి 5000 మంది వరకు మన సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి కథలు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు, మండల అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రజలందరినీ కూడా బస్సుల్లో నీట్ గా ఆర్గనైజ్ చేసి కడప జిల్లాకి పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడికి వెళ్ళిన ప్రజలందరికీ కూడా ఏర్పాట్లు, అకామిడేషన్ కానీ అలాగే భోజన ఏర్పాట్లు అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 3 రోజుల్ని ఒక పండగలా జరుపుకుంటారు. అలాగే నియోజకవర్గం నుంచి అందరూ కూడా తరలి వెళ్ళి ఈ మహానాడుని విజయవంతం చేసి, అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా అక్కడ ఎన్రోల్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నాన్నగారు చెప్పారు, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా నిలిచే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం కూడా పోరాడుతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతటా ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ మన వైపు చూస్తున్నాయంటే, మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. అలాగే రాష్ట్రం అంతటా అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు 2 సమపాలనలో తీసుకెళ్తూ, అలాగే మనకు రాజధాని అయిన అమరావతిని కూడా మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ కి ప్రారంభించడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అన్ని కూడా ఆగిపోయినవన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న మన విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మహానాడిని కూడా విజయవంతం చేసి అందరూ మన సూళ్లూరుపేట నియోజకవర్గం అందరూ కూడా అక్కడికి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ నాయకులకు అదేవిధంగా అందరికీ ముఖ్యంగా మన శాసనసభ్యులు
మా కుమార్తె గారికి నెల్లూరు గారికి ఒకరికి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ లాంటిది. 3 రోజులు మహానాడు కార్యక్రమం. గత 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో, తర్వాత ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ జరిగిన రంగరంగ వైభవంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ 3 రోజులు సంక్రాంతి కంటే గొప్ప పండుగగా అందరూ పార్టిసిపేట్ చేయడం, ఒకరి భావాలు తెలుసుకోవడం, నేరుగా కార్యకర్తలు సాధకబాటుతారని వేదిక ద్వారా వినిపించడం జాతీయ అధ్యక్షుడు పోరాడాలని ఒకసారి తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బహిరంగంగా తెలియజేయండి మీ యొక్క సాధకబాటుతాన్ని నిర్మించిన పార్టీ ఏదైనా ఉందంటే, ఏదైనా నాయకుడు అంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని అనవచ్చారు. సుమారు 1 కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. మరి రేపు జరగదు మహానాడు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి రాష్ట్రం యావత్తు వస్తుంది. మరి ఈ సందర్భంగా సూళ్ళూరుపేట నియోజకవర్గం కాదు, మన జిల్లాలో కూడా, మన దగ్గర జిల్లా కాదు, ఎంతమంది పోవాలంటే మన శాసనసభ్యులు మనం కూడా ఎక్కువ మంది మహానాడు అంతిమ రోజు, అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క కుటుంబంలో ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం చేయాలి. మరి ఇక్కడ ఉన్న నేత కార్యకర్తల నాయకులు